అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. ఇది అందరికీ తెలుసు. కానీ ఆ గురువుని సత్కరించుకోవడానికి మనం టీచర్స్ డేని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? టీచర్స్ డే అంటే జస్ట్ మామూలుగా విష్ చేయడం కాకుండా మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక గొప్ప టీచర్ని, లేదా మీకు అనిపించిన మీ లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేసిన ఒక టీచర్ని, లేదా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక టీచర్ని తలుచుకుని ఆ రోజు వాళ్ళతో జస్ట్ విష్ చేయడం కాకుండా మనస్ఫూర్తిగా మాట్లాడండి. యుల్ ఫీల్ మచ్ 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 బెటర్. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా నేను మీకు 2 శ్లోకాలు చెప్పదలుచుకున్నాను, విచ్ వర్ రోడ్ బై కబీర్ దాస్. 14th century పోయిట్ అయిన కబీర్ దాస్ వర్నాక్యులర్ హిందీలో అలాగే సదుకడి భాషలో చాలా దోహాలు రాయడం జరిగింది. ముఖ్యంగా ఆయన రచించిన 2 ఇంపార్టెంట్ శ్లోకాలు గురువు గురించి, ఆ గురువు యొక్క గొప్పతనం తెలిపే విధంగా చాలా అద్భుతంగా ఉంటాయి. గురు గోవింద్ ఓవు కడే కాకే లాగోంపాయ్, బలిహారీ గురువు అప్నే గోవింద్ దియో బతాయ్. అనగా గురువు అలాగే గోవిందుడు అంటే దేవుడు అలాగే గురువు ఇద్దరూ ఒకేసారి నా ముందుకు వచ్చి నిలబడితే నేను మొదటిగా గురువు పాదాలకి నమస్కరిస్తాను. ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్ టు గురు. ఎందుకు అనంటే ఆ గోవిందుడు ఎవరో కూడా తెలియజెప్పింది నాకు గురువే కదా. ఆ దేవుడు ఎవరు, ఆయన ఎలా అర్చించాలి, ఎలా పూజించాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకునేది గురువు నుంచి. కాబట్టి ఒకవేళ భగవంతుడు మరియు గురువు ఇద్దరు ఒకేసారి నా వద్దకు వస్తే తప్పకుండా నేను గురువు కాళ్ళకే ముందుగా నమస్కరిస్తాను అని చెప్పి దీని యొక్క భావార్థం. ఇంకొక శ్లోకం ఏంటంటే, సబ్ ధర్తీ కాగత్ కరు లేఖనీ సబ్ బన్ రాయ్, సాత్ సమున్ కి మసీ కరు గురుగున్ లిఖా నజాయ్. సబ్ ధర్తీ కాగత్ కరు, ప్రపంచాన్ని మొత్తం అంటే ఈ భూమి మొత్తాన్ని ఒక పేపర్ కింద పరిచిన, అంటే ఈ భూమి మొత్తాన్ని సబ్ ధర్తీ ప్రపంచాన్ని అంతా కూడా ఒక పేపర్ కింద పరిచిన, లేఖనీ సబ్ బన్ రాయ్ ప్రపంచంలో ఎన్నైతే చెట్లు వృక్షాలు ఉంటాయో వాటన్నిటినీ పెన్ లాగా అమర్చిన, అలాగే సాత్ సముద్కి మసీకరు 7 సముద్రాల్లో నీటిని ఇంక్ లాగా చేసిన, గురుగున్ లిఖా నజాయ్. ఇవన్నీ కూడా ఎంత కష్టతరమైన పనులు. దీస్ ఆర్ అన్ఇమాజినబుల్. ఈ అన్ని పనులు చేసినా కూడా మనం గురువు యొక్క లక్షణాలని చెప్పలేము, ఆయన యొక్క మంచి లక్షణాలని మనం వివరించలేము, డిస్క్రైబ్ చేయలేము అని అర్థం. సో ఈ వీడియోలో మీరు గురువుకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అలాగే అద్భుతమైన దోహాలు నేర్చుకున్నారు కదా. ఈ దోహాలు వినగానే అటువంటి గొప్ప ఇన్స్పైరింగ్ గురువు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెన్షన్ చేయండి. అలాగే వాళ్ళతో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించండి. గురువులకి అంతకన్నా గొప్ప అవార్డు అనేది ఏముండదు. వాళ్ళ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్ వాళ్ళ మనస్ఫూర్తిగా తలుచుకుని వాళ్ళతో మాట్లాడినప్పుడు అంతకన్నా గొప్ప అవార్డు ఏ టీచర్కి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో ఆ అవార్డు, ఆ గిఫ్ట్ అయితే మీరు మీ టీచర్కి ఇవ్వండి ఈ టీచర్స్ డే కోసం. ఓకే, అండ్ do not forget to please like, share and subscribe. Learn with me Pratyusha. Bye bye. Thanks for watching.